కొడంగల్ పోయినాం. మరి కొడంగల్లోనేమో ఎవలకు న్యాయం చేయలేదు, అక్కడ రుణమాఫీ కాలేదు, రైతు బంధు టకీమన్నాడు, టకీ లేదు, టికీ లేదు, ఏది లేదు, తులం బంగారం రాలేదు, ఆడబిడ్డలకు 2500 రాలేదు. అదేవిధంగా ఏ ఒక్క 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచి మాటలు చెప్పి గెలిచిండో ఒక్కటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు. మరి సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో, ఏ కల్వకుర్తి తాలూకాలనైతే పిల్లని చేసుకున్నాడో, అత్తగారి ఇల్లు కూడా ఇక్కడనేనట. మరి కనీసం అత్తగారి ఊళ్ళకి ఏమైనా చేసిండా, సొంత ఊరికి ఏమైనా చేసిండా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చినా. మీరు నాకు సమాధానం చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతా, దయచేసి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు, మీరు 2 లక్షల రుణమాఫీ తీసుకోండి, నేను వస్తున్నా 2 లక్షల లోన్ తెచ్చుకోండి. కేసీఆర్ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు. అట్లా అయినోళ్ళు రైతులు కూడా అర్జెంటుగా బ్యాంకు కురుకుని నేను వస్తున్నా, రాగానే ఎంబడే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ శైలా పట్టాల. అరే కొంతమంది కన్నా అయిందే, కాలేదా? కాని వాళ్ళందరూ శైలా పట్టాల గట్టిగా. కాలేదా? 2 లక్షల రుణం అయిందా కాలేదా? కాకపోతే గట్టిగా చెప్పాలి, కాలేదా? రాలేదా? రైతు బంధు వచ్చిందా? టకీ వడ్డాయా పైసలు? గట్టిగా చెప్పండి, వినబడతలేదు. రాలేదా? తులం బంగారం వచ్చిందా? రైతు కూలీలకు 12,000 వచ్చినాయా? ఏమొచ్చింది మరి ఇప్పటికి? 14-15 నెలలే. ఏమాయ్ కల్వకుర్తిలో రియల్ ఎస్టేట్ బాగున్నదా? అది కూడా వీకిందా? ఎందుకంటున్నా అంటే 1 కాదు 2 కాదు, ఇవాళ రాష్ట్రంలో గత 6 నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. మొన్ననే ఆదిలాబాద్ పోయినా, మహబూబాబాద్ పోయినా, నల్లగొండ పోయినా, పరిగి పోయినా, చేవెళ్ల నియోజకవర్గం పోయినాను. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పోయి ఈరోజు ఆమనగల్లుకు మీ కల్వకుర్తికి ఇవాళ ఇక్కడికి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే కారణం ఒకటే, 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజులాగా ఎవ్వల దగ్గర చేయి జాపకుండా బ్రహ్మాండంగా బతికిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్దాం. 10 ఏళ్ళు మోటార్లు గాలలే, 10 ఏళ్ళు ట్రాన్స్ఫార్మర్లు వేలలే, 10 ఏళ్ళు మీరు ఎవరి దగ్గరకు పోయి అప్పులు అడిగే పరిస్థితి లేకుండే. మీకు కాలం అయిందంటే, నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగుమని రైతు బంధు పడుతుండే. ఇక కేసీఆర్ టింగుమని రైతు బంధు వేసిండు కదా, నేను కూడా మళ్ళీ టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు, టకీమని పడతాయి అన్నాడు. ఇవాళ నేను అందుకే అడుగుతున్నా అందరినీ, టకీ లేదు టుకీ లేదు, ఏది దిక్కు లేదు. ఇప్పటికి మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా. జర వెనకాల ఒలిపెట్టకురా, నాకు దండం పెడతావు, ఆగురా భయ్ దండం పెడతా. పాల పైసలు రాలే అర్థమైంది చెప్తావు, దండం పెడతావు. పాల పైసలు రాలేదట వెనకకెళ్ళి, 7 బిల్లులు రాలే, పాల రైతులకు కూడా రాలే అని చెప్తుండే తమ్ముడు వెనకకెళ్ళి. నేనేమంటున్నా అంటే దయచేసి ఒక్క మాట ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పటిదాకా కనీసం 10% మందికి కూడా రైతు బంధు వేయలే. రైతు రుణమాఫీ 2 లక్షలు ఎగ్దం ఒకటేసారి చేస్తా, నేను గద్దెకి కుసోంగానే మొదలు సంతకం పెడతా, సోనియమ్మ జన్మదినం అన్నాడు. మరి సోనియమ్మ జన్మదినం 2 సార్లు అయిపోయింది ఈయన గద్దెనెక్కినాక, కానీ ఇప్పటి వరకు చారాన కూడా రుణమాఫీ చేయలే. బోనస్ అన్నాడు, 500 బోనస్ వచ్చిందా? 500 బోనస్ అన్నాడు. 10% మందికి కూడా ఇవాళటి వరకు బోనస్ పడలే. అది మాత్రమే కాదు, ఇక మా ఆడబిడ్డలకైతే అరిచేతుల స్వర్గం చూపెట్టిండు. ఏమన్నాడు? అత్తకు 4,000, కోడలకు పడ్డాయా? మరి మీరు అవద్దని చెప్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చినా ఇయ్యకపోయినా అత్తగారి ఇల్లు ఉంది కదా, లేకపోతే ఇంట్లో భార్య కూడా పోయేటది. మీకైతే ఇచ్చింటాడు, ఇచ్చిండా? 2,500 పడ్డాయా? టకీ లేదా? మరి ఎట్లా అయిపోయా? మరి అత్తగారులకు కూడా ఈడెవడ నల్లుడు ఇవ్వాలి కదా. ఏం చెప్పిండు? ముసలోళ్ళకు 4,000, కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా. మీరు ఆడబిడ్డలందరికీ సోనియమ్మ చెప్పింది నెలకు 2,500 ఇస్తా అన్నాడు.
500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు, వచ్చిందా? మరి 14-15 నెలలు ఏం చేసిండు? మరి 35 సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప 35 పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు.